starting right here and right now, because this moment is your moment. It belongs to you. Hello friends, Trump time malli start aindi. The golden age of America begins right now. రెండోసారి మళ్ళీ అదరగొట్టడానికి ట్రంప్ తాత వచ్చేసాడు. ట్రంప్ వచ్చి రావడంతోనే టిక్ టాక్ని అన్బ్యాన్ చేశాడు. కోర్స్ టిక్ టాక్కి బైడెన్ గవర్నమెంట్ ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది అనుకోండి. సో దీంతో టిక్ టాక్ వాళ్ళే స్వయంగా షట్ డౌన్ చేయడం జరిగింది. కానీ తన సోషల్ మీడియాలో సేవ్ టిక్ టాక్ అనే పోస్ట్ చేసి టిక్ టాక్ని కాపాడుతానని చెప్పి మాటిచ్చి అన్బ్యాన్ క్రెడిట్ని డొనాల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్నాడు. అయితే టిక్ టాక్ అన్బ్యాన్ క్రెడిట్ ఏదైతే ఉందో అది ట్రంప్కి చాలా చిన్న విషయం. ఎందుకంటే ట్రంప్ ఈసారి తను చేసే పనులతో పెద్ద రేంజ్లో క్రెడిట్ కొట్టాలని చెప్పి అనుకుంటున్నాడు. సో ఈరోజు వీడియోలో రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్లో తీసుకోబోతున్న కీ డెసిషన్స్ ఇంకా చేంజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. బోర్డర్ అండ్ డిపోర్టేషన్. రెండోసారి ప్రెసిడెంట్ అవడానికి ట్రంప్ వాడిన మెయిన్ వెపన్ బోర్డర్. ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ వచ్చి అమెరికాని నాశనం చేస్తున్నారని చెప్పి తన క్యాంపెయినింగ్లో ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఇల్లీగల్గా అమెరికాకు వచ్చిన వాళ్ళు క్రైమ్స్, మర్డర్స్ చేస్తున్నారంటూ పెద్ద పెద్ద ఆరోపణలే చేస్తూ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ వలన స్కూల్స్, హాస్పిటల్ లాంటి రిసోర్సెస్ అసలైన అమెరికన్స్కి అందకుండా పోతున్నాయని చెప్పి అమెరికా ప్రజల్లో ఒక పాయింట్ని రైజ్ చేశాడు. తను ప్రెసిడెంట్ అయ్యాక ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని అడ్డుకోవడానికి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ తిరిగి తీసుకొని వస్తారని చెప్పి తను మాట కూడా ఇచ్చాడు. ఈ ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ప్రకారం అమెరికాకి హాని చేయాలనుకునే వాళ్ళని ఎవరినైనా సరే అమెరికన్ ప్రెసిడెంట్ కంట్రీ నుంచి బయటికి పంపేయగలడు. అంతేకాదు అమెరికాతో యుద్ధం చేసే ఏ దేశానికి చెందిన వారినైనా ఈ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ డిపోర్ట్ చేయగలడు, అంటే కంట్రీ నుంచి వాళ్ళని పంపించేయగలడు. అంతేకాదు జూలై 2024లో తను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మెక్సికోతో ఉన్నటువంటి యుఎస్ సదరన్ బోర్డర్ పూర్తిగా మూసివేస్తానని చెప్పి ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మెక్సికో వాళ్ళు బోర్డర్ దగ్గర వాల్ కట్టడానికి ఫండ్స్ కనుక ఇవ్వకపోతే బోర్డర్ని పూర్తిగా క్లోజ్ చేస్తారని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ వార్. మీకు గుర్తుందో లేదో, రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపటం ఎవరి వల్ల కాదు, కేవలం నా వల్లే అవుతుందని చెప్పి ట్రంప్ తన క్యాంపెయిన్లో చాలాసార్లు కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పడం కాదు, తన ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కిన 24 గంటల్లో వార్ని ఎండ్ చేస్తానని చెప్పి కూడా తను ఒక సవాల్ లాంటి స్టేట్మెంట్ని విసిరాడు. జస్ట్ 24 అవర్స్ కాదులేండి, కావాలంటే ఇంకా టైం తీసుకోండి, వార్ని ఎండ్ చేస్తే చాలు. బట్ ఆ వార్ని ఎలా ఎండ్ చేస్తారనేది ట్రంప్ తాత ఇష్టం. నెక్స్ట్ ఎండ్ ఆటోమేటిక్ సిటిజన్షిప్. ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ పుట్టిన పిల్లలకి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుని ఆ పిల్లల పేర్లు అడ్డు పెట్టుకుని వాళ్ళు కూడా అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు. సో ఈ రూల్ని ట్రంప్ అయితే మార్చిపోతున్నాడు. ఇన్ కేసు ఈ రూల్ కనుక మార్చారనుకోండి ఏ దేశానికి ఇది ఇబ్బంది అవుతుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఇన్సెనిటీ. మొదటి నుంచి కూడా ట్రంప్ ట్రాన్స్జెండర్స్కి అలాగే ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఆపోజిటే. It will henceforth be the official policy of the United States government that there are only two genders, male and female. సో ఈసారి పవర్లోకి వస్తే ట్రాన్స్జెండర్ కల్చర్ని ఎంకరేజ్ చేసే స్కూల్స్కి ఫెడరల్ ఫండింగ్ని ఆపేస్తానని చెప్పి ట్రంప్ మాటిచ్చాడు. నెక్స్ట్ 25% టెరిఫ్ ఆన్ మెక్సికో, కెనడా ఇంపోర్ట్స్. టెరిఫ్ అంటే ఏదో అనుకుని కంగారు పడకండి, టెరిఫ్ అంటే ట్యాక్స్ అని చెప్పేద్దాం. మెక్సికో, కెనడా నుంచి వచ్చే ప్రతి ఇంపోర్ట్ మీద 25% టెరిఫ్ విధించడంతో పాటు చైనాకి ఎక్స్ట్రా 10% టెరిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చెప్పడం జరిగింది. ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు చైనా ఇంపోర్ట్స్ మీద $360 బిలియన్ వర్త్ టెరిఫ్ని విధించాడు. ఈసారి ఈ ఫిగర్ డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ట్రంప్ రాకతో చైనా ఇంతకు ముందులాగా అమెరికాలో తన ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. దీనివలన చైనా ఎకానమీకి పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉంది. సో ఇవి గైస్ ట్రంప్ మామ వచ్చిన తర్వాత చేస్తానన్న కొన్ని మార్పులు. సో ఇది ఎంతవరకు చేస్తాడనేది మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ వీటన్నిటిలో ముఖ్యంగా నేను ఖచ్చితంగా చేయాలని కోరుకునేది మాత్రం రష్యా ఇంకా ఉక్రెయిన్ వార్ని ఆపటం. ఇప్పటికే ఉక్రెయిన్ అండ్ రష్యాలో చాలా అంటే చాలా నష్టం జరిగింది. ఇన్ కేసు ట్రంప్ మామ నిజంగా తన పవర్తో వాళ్ళిద్దరి మధ్య వార్ని కనుక ఆపితే మాత్రం ట్రంప్ మామ మాట మీద నిలబడినట్టే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.